జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, అమ్మవారి గుడికి వెళ్ళాం కదా, మాకు నిన్న బోనాలు జరిగినాయి. బోనాల గురించి అద్భుతమైన విషయం. ఎంత అద్భుతం అంటే నిజంగా అందరికీ తెలిసిందే, కానీ నాకు అమ్మ గురించి, అమ్మ చేసే ఆటల గురించి చాలా బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పాలని. మేము చిన్నపిల్లప్పుడు మాకు ఊళ్ళో గ్రామదేవత ఉండేది. మొన్న ఈ మధ్య బాగా ఉత్సవాలు కూడా జరిగినాయి ఆవిడకి. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్న పెరుగుదెమ్మనేది సద్ది నైద్యం. అమ్మవారికి పెరుగులో అన్నం తోడుపెట్టి, లేకపోతే అన్నం వండి ఉల్లిపాయ వేసి పెడితే ఎంత ఇష్టమోనంట అమ్మకి. ఎంత ప్రేమ అసలు. ఈ రోజుల్లో నిన్నటి దాకా దాని గురించి తెలియలేదు. సద్దన్నం తినకూడదు, గ్యాస్, అసలు ఎంత ఘోరంగా దాన్ని పక్కన పెట్టారంటే, అది తినేవాళ్ళు ఏదో ఏమి అన్నంత ఘోరంగా పక్కన పెట్టారు. ఈరోజు దాని విలువ తెలుసుకున్నారు. ఏం లేదు, అమ్మ చెప్పింది తింటే చాలు. వాటి విలువలు మనకు తెలియాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి, మనమేమో అమ్మ మాటిని మాయ. వేపాకులో అసలు ఎంత ప్రేమ. ఏమీ తెలియదు, నీ దగ్గర ఏమీ లేదు, ఇంత పెరుగేసి తోడుపెట్టి, ఇంత ఉల్లిపాయ వేసి కలిపెట్టు, నీ బిడ్డలు చల్లగా చూస్తా. నాకు రాసుకోవడం ఇష్టం, అది వీడియోలాగా పెట్టాను. ఎవరికైనా చదవడం ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చదవండి. ఇంకొకటి, ఏం లేదు, మాకు బాగా ఉంది మంది బలగం, చేసుకోరా బోనాలంటూ. మన బలగం మన బలాన్ని బట్టి. అద్భుతమైన విషయం కదా. అసలు వేపాకు గురించి చెప్దామని నేను ఈ వీడియో. అంటే వేపాకుని అంత తొందరగా అందరూ వాడారో లేదో, నేను మాత్రం బాగా వాడాను. ఎట్లా అంటే నాకు బ్లడ్లో చాలా తేడా వచ్చేసింది. ఎంత తేడా అంటే చాలా తేడా వచ్చేసిందని అది ఎవరు చెప్పారంటే, ఒక జ్యోతిష్యుడు చెప్పాడు అనమాట. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కడుపులో ఏదైనా తినగానే, ఆ పేగుల్లో నేను వేడి తాగితే వేడిగా తెలుస్తుంది. మన స్కిన్కి ఎట్లా తెలిసిద్దో అట్లా పేగుల్లో తెలుస్తుంది నాకు. చల్లది తాగితే చల్లగా, అంత బాగా తెలుస్తుంది. మా పక్కన ఆమెను తీసుకెళ్తానమ్మా అని తీసుకెళ్ళింది. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, బ్లడ్ చాలా బ్యాడ్ అయిపోయింది, 21 తులసాకులు వేపాకు కలిపి తీసుకోండి, మంచిగా అవుతుందని చెప్పాడు. కావాలంటే మీరు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని అన్నాడు. నిజంగా నాకు ఏదైనా తిన్నా అరిగేది కాదు. వాంతులు, అన్హెల్దీ, అదొకలాగా అనిపించింది. నా బాడీ కూడా చిన్నప్పటి నుంచి బాగా హీట్గా ఉండేది. ఇట్లా పట్టుకుంటే జ్వరం వచ్చిన వాళ్ళంతా వేడిగా ఉండేది అనమాట. చిన్నప్పటి నుంచి నా బాడీ తత్వం అది. అది వేపాకు రసం నేను తాగడం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు గుంటగరెడ్డితో నేను మామిడికాయ పచ్చడి వేసుకుని తినేస్తానన్నమాట. అంటే నేను ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎంత అంటే రోజు నైట్ తాగేదాన్ని నేను తులసాకులు. అప్పుడు మాకు బాగా పెరడులాగా ఉండేదిలేండి. వేపాకు ఆ ఒళ్ళంతా కూలు. మీరు నమ్మరు, ఇప్పుడు మా బాబుకి జ్వరం వస్తే కూడా ముందుగా నేను వేపాకు రసం పోస్తానన్నమాట. అది ఎంత బాడీని కూల్ చేసిద్దంటే, ఈ జ్వరం కాలంలో అమ్మ వేపాకుతో పూజ చేయమందంటే నిజంగా అసలు బ్లడ్ని ఎంత ప్యూరిఫై చేస్తుందో. అది ఒళ్ళు వేడిగా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఎంత ఉపయోగం అంటే అది చెప్పలేము. ఇవన్నీ వదిలేసి మనం పసుపు ముఖ్యంగా ఉండాలేమో, అన్నంలో వేసుకొని తినాలేమో. అందుకే కదా కూరల్లో వేసుకొని తినేది మనం. అమ్మ ముఖ్యంగా చెప్పేవి చిన్నగానే చెప్పింది. ఆవిడ్ని కూర్చోబెట్టి లలిత చదవడం తప్ప నాకు పూజ చేయడం అంటూ పెద్దగా చేత కాదు నాకు. ఆవిడ గురించి తెలుసుకొని ఎంత ముద్దొచ్చేదండి ఆవిడ. దాన్ని తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, అనుకునే వాళ్ళతో మనం ఏం చేయలేం. అమ్మ రూపమే కృష్ణుడు. నేను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎంత ముద్దుగా అనిపిస్తుంది అంటే అది చెప్తే తెలిసేది కాదు. ఆవిడ గొప్పదనం. చిన్నగా సద్ది నైద్యం రూపంలో సద్దన్నంతో ఎంత బలమైన ఆహారం. ఆఖరికి వెంకటేశ్వర స్వామి రూపంలో కూడా ఆవిడ అదే కదా తింటుంది. పొద్దున్నే అమ్మ పెట్టిన మట్టి పింకులో పెరుగన్నం తింటాడండి ఆయన. పసుపన్నం, వేపాకు గురించి తెలుసో తెలియదో కానీ ఇది సోదనుకున్నా ఏమనుకున్నా ఎవరికన్నా ఒక్కడికన్నా యూజ్ అవుతుందని నేను మంచిగా ఇస్తున్నాను. అది ఎప్పటికైనా ఏమైనా చాలా ఉపయోగాలు ఉంటాయి వేపాకులో. బ్లడ్ని ప్యూరిఫై చేసే శక్తి వేపాకుకి, గోమూత్రానికి. మీరు ఇంకా ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇంత జ్యూస్ తీసుకొని డీప్లో పెట్టుకొని మళ్ళీ ఒక స్పూనే తాగాలి. ఎక్కువ తాగకూడదు. అది ఎంత కూల్ చేసిద్దంటే ఒళ్ళు చల్లబరిచేసిద్ది. ఆ పక్కన ఒక పెద్ద మనిషి అయిన ఒక ముస్లాం ఉండేది. ఆవిడకి నేను ఇచ్చానన్నమాట చేసి. ఆవిడ ఏం చేసిందంటే లాస్ట్లో కొంచెం ఉంది కదా అని మొత్తం తాగేసింది. ఒళ్ళు కూల్ అయిపోయింది అంతే. ఏదైనా కొంచెం లేదు, చేత కాదు,
మనం అంత కూడా తీసుకోలేమంటే హిమాలయంలోనూ మొత్తానికి ఆయుర్వేదంలో వేపాకుతో ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయని కాదు, కానీ పిల్లలకి అవి వేయచ్చు. కొంచెం పెద్దవాళ్ళం అయితే కొంచెం వేపాకు తీసుకొని జ్యూస్ తీసేసుకొని పెట్టేసుకొని రోజుకు ఒక స్పూను అద్భుతంగా పనిచేసిద్ది. అది ఎంత పనిచేసిద్ది అంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే బాడీలో వచ్చే తేడాలు తెలుస్తాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.